నమస్కారం ఎవ్రీవన్, వెల్కమ్ టు జశ్వంత్ ఈషా మెడిటేటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మదనపల్లి ప్రకృతి వనంలో తీసాము. 18వ ఈషా గ్రామోత్సవం జరిగింది ఇక్కడ. ప్రకృతి వనం ప్రసాద్ అంటే మోస్ట్లీ అందరూ మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ ఫామ్లో చేసాము. ఇది పోస్టర్. గ్రౌండ్ అయితే ఇలా ఉంది, చూసారు కదా. మేము మదనపల్లి వాలంటీర్స్ అంతా అక్కడ వెళ్ళి ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన వర్క్స్ అన్నీ చేశాము. నాతో పాటు ఇంకా 10 పీపుల్ ఉన్నారు. రిజిస్ట్రేషన్కి ఒక టీము, తర్వాత గ్రౌండ్ క్లీనింగ్కి ఒక టీము, అలా వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చేసాము. సో మదనపల్లి చుట్టుపక్కల ఉన్న పల్లెలకు అంతా వెళ్ళేసి ఇట్లా గేమ్స్ జరుగుతున్నాయి. బాయ్స్కి అయితే వాలీబాల్, లేడీస్కి అయితే త్రోబాల్. చూస్తున్నారు కదా, ఇక్కడ మైక్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు గేమ్కి సిద్ధంగా ఉండాలి నెక్స్ట్ టీమ్స్ అని. సో ఇక్కడ బ్లూ టీ షర్ట్స్ ఉన్న వాళ్ళంతా వాలంటీర్స్, మోస్ట్లీ మదనపల్లి వాళ్ళు. ఇదంతా ఫామ్ అన్నమాట. ప్రకృతి వనం ప్రసాద్ సార్ వాళ్ళది ఫామ్. ఆల్మోస్ట్ 70 to 100 acres వరకు. సో ఇది వచ్చేసి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి సద్గురు ఆశ్రమ్, కోయంబత్తూర్ ఆశ్రమ్ నుంచి ఈషా గ్రామోత్సవం అవార్డులు, రన్నర్ అప్స్ అండ్ విన్నర్స్కి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుందన్నమాట. మైక్ సిస్టమ్. సో ఫుడ్ చేయించాము. సో అది వచ్చిందనమాట. సో ఇప్పుడే ట్రాక్టర్ నుంచి దించి అక్కడ పెట్టాము. కలర్ రైస్, పెరుగు పచ్చడి అండ్ ఆలు క్యారెట్ కర్రీ అండ్ స్వీట్ కేసరి. వాటర్, తర్వాత డస్ట్బిన్స్ అంతా అరేంజ్ చేసాము. ఎందుకంటే చుట్టుపక్కల పల్లెల నుంచి మోస్ట్లీ 200 to 50 పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తారని, సో వాళ్ళందరి కోసం. సో అలాగే ముగ్గుల పోటీ కూడా లేడీస్కి కండక్ట్ చేసాము. జస్ట్ ఆ గ్రౌండ్ నుంచి కొంచెం ఇటు పక్క లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ హౌసెస్ ఉన్నాయి. ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారు అక్కడ ఫామ్లో వర్క్ చేసే వాళ్ళు. సో వాళ్ళ ఇంటి ముందర స్పేస్ ఉంటే అక్కడ అరేంజ్ చేసాము. సో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఉంటుంది. ఒక ట్రీ, ఇది రాగి చెట్టు. చాలా బాగుందండి, పెద్ద ప్లేస్, ప్రశాంతంగా. చాలామంది వాలంటీర్స్ ఈ ఫామ్లో కూడా వాలంటీర్స్ ఉన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి వాలంటీర్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఫుడ్ వాళ్ళే పెడతారు అండ్ హౌస్ కూడా వాళ్ళే ఇస్తారు. అక్కడే స్టే అండ్ ఫుడ్ ఫ్రీ అన్నమాట. సద్గురుది మెడిటేషన్ యాప్ మిరాకిల్ ఆఫ్ మైండ్ ఇక్కడ మెన్షన్ చేశారు పోస్టర్. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద గ్రౌండ్ అనమాట. సో ఈ ఎంట్రన్స్, ఈ డెకరేషన్ కూడా అక్కడ ఫామ్లో ఒక వాలంటీర్ ఉన్నారు. సో తను బీహార్ నుంచి వచ్చాడు. ఈజ్ జస్ట్ 20 years old అనమాట. సో తానే ప్రిపేర్ చేస్తారు మొత్తం అది. ఈ రైట్ సైడ్లో ఫుడ్ అరేంజ్మెంట్స్, స్ట్రైట్గా ఉన్నది గ్రౌండ్ ప్లస్ స్టేజ్ అనమాట. 2026 గేమ్స్. ఫారినర్ కూడా వచ్చారు ఆ రోజు ఫైనల్స్ జరిగేటప్పుడు. ప్రకృతి వనం చూడడానికి వచ్చారు.
played with kids. Between Rishi Valley and his decision is to stay in Tarigonda India team. forever. ఇక్కడ వాలంటీర్స్ గేమ్స్ రూల్స్ కానీ వాళ్ళందరినీ గైడ్ చేస్తారు. సో ఇక్కడ మధ్యలో వైట్ టీ షర్ట్లో నిల్చున్న తన ఎంపైర్. సో ఇలా మేము గేమ్స్ కండక్ట్ చేస్తున్నామంటే తను ఈసారి నుంచి గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము, మీరు రావాలి సార్, సపోర్ట్ చేయాలంటే హ్యాపీగా వచ్చి సపోర్ట్ చేస్తారు. వెరీ గుడ్ రిసీవ్ అండ్ రిటర్న్. చిన్న కన్ఫ్యూజన్ జరిగింది. వాళ్ళ టీము ఇప్పుడు ఆడుతున్నారు, వాళ్ళు బాగా ఆడారు. సో ఇది గోశాల. చాలా బాగుందండి గోశాల, ప్రశాంతంగా. వెళ్తున్నప్పుడు అక్కడికి శ్రీకృష్ణుడు బొమ్మ బాగా గీశారండి. ఒక స్మాల్ కిడ్, ప్రకృతి వనం ప్రసాద్ వాళ్ళ రిలేటివ్ కూడా వచ్చారు. ఒక స్మాల్ కిడ్ తను గీశారనమాట. అక్కడ ఫోటో పెట్టుకుని సేమ్ అట్లే గీశారు, 100% అక్యురసీ. చాలా బాగా అనిపించింది. ఒక చిన్న 30 seconds వీడియో తీసుకున్నాను. చూసారు కదా, ఇది పోస్టర్ సేమ్ అలాగే గీశారనమాట, వితౌట్ ఎనీ మిస్టేక్. లైవ్లో చూసినప్పుడు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది, గూస్ బంప్స్ అనమాట. ఇంకా కిడ్స్ అక్కడ ఉన్న వాళ్ళు బోర్ కొడుతుందేమో, వాళ్ళు పాటలు పెట్టుకున్నారు, డాన్స్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టుపక్కల మదనపల్లి ఇప్పుడు డిస్టిక్ కదండి, చుట్టుపక్కల పల్లెలు అంతా వచ్చారు. ఇంకా బిట్వీన్ గేమ్స్ కంటిన్యూస్గా గేమ్స్ వాళ్ళకే ఆడిస్తూ అని చెప్పి ఇది ఒక స్మాల్ గేమ్, ఫైర్ ఇన్ ద మౌంటైన్ అని. అది అంటే వచ్చిన ప్రేక్షకులు అందరూ ఆడారనమాట. ఒక నెంబర్ చెప్పంగా, వాలంటీర్ ఒక నెంబర్ చెప్పగానే అందరూ ఆ నెంబర్కి తగ్గట్టు అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఉండాలి. ఏర్పడిన వాళ్ళు ఉండొచ్చు, మిగతా వాళ్ళు అవుట్ అనమాట. అయితే గేమ్స్ అయిపోయాయండి, ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఇది ఫైనల్స్ జరిగిన రోజు అండి. ప్రకృతి వనం ప్రసాద్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు. రిక్వెస్ట్ చేయగానే వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు. తన బ్లూ టీ షర్ట్ లో ఉన్నాడు మదనపల్లి డాక్టర్ తను కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మార్నింగ్ నుంచి మనకంతా ఇక్కడ చాలా గ్రామోత్సవం సక్సెస్ఫుల్ గా జరగడానికి. సో వీళ్ళు రన్నర్ అప్స్ అనమాట, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు. తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇషా వాలంటీర్లక ఒక చిన్న కోరిక ఏమంటే, ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఈరోజు త్రోబాల్ గెలిచారో వీళ్ళందరినీ కూడా మేము కోయంబత్తూరులో చూడాలనుకుంటా ఉన్నాము. కాబట్టి మీరంతా కూడా బాగా ఆడి నేషనల్ గేమ్స్లో కూడా మీరంతా కూడా అక్కడ మిమ్మల్ని అంతా చూడాలని ఇషా ఫౌండేషన్ అండ్ వాలంటీర్స్ తరఫున ఒక చిన్న కోరిక. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ జై హింద్, జై భారత్. గ్రూప్ ఫోటోకి వచ్చేయండి. స్వప్న మేడం,
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. Thank you for watching. Please subscribe if you like this content.